ట్రంప్ సుంకాల పెంపు వల్ల భారత్ మాత్రమే కాకుండా అమెరికా కూడా తీవ్రంగా నష్టపోతోందని స్టార్టప్ కంపెనీ అధినేత వర్మ అన్నారు. ఏఐ ఆధారిత కంపెనీ నడుపుతున్నటువంటి వర్మ అమెరికా తీరును తప్పుబట్టారు. ప్రధాని మోదీ గనక చొరవ తీసుకుని ట్రంప్తో సంప్రదింపులు జరిపితే సుంకాల తగ్గింపు ఉండవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది చాలా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందండి. ప్రస్తుతం భారత్ అమెరికా మధ్య ట్రేడ్ అనేది ఇంచుమించు $124 బిలియన్ అంటే ఇంచుమించు 11 లక్షల నుంచి 11,50,000 కోట్ల దాకా ఉంది. సో మినిమం 10% క్షీణించే అవకాశం ఉంది. 10% అంటే ఇంచుమించు 1,50,000 కోట్లు ఇమీడియట్గా నెక్స్ట్ 3 నెలల్లో క్షీణించే అవకాశం ఉంది. ఇది చాలా సెక్టర్స్ మీద ప్రభావం చూపించనుంది. ఎస్పెషలీ ఫస్ట్ వచ్చి జెమ్స్. ఇండియా నుంచి మనం చాలా ఆభరణాలు ఇక్కడ తయారు చేసి ఎస్పెషలీ గుజరాత్, సూరత్ అక్కడ మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. దాంట్లో ట్రేడ్ వచ్చి అరౌండ్ మనకి 85,000 కోట్లు ఉంది. దానిలో సుంకం పెంచడం వల్ల కొన్ని వేల కుటుంబాలు ఆ డైమండ్ ట్రేడింగ్ మీద ఆధారపడి ఉన్నాయి, ఆభరణాలు మీద, డైమండ్ మీద. సో అందుకని వేల కుటుంబాలు ఉద్యోగాలు పోనున్నాయి. అలాగే రెండో రంగం వచ్చి ఫార్మాస్యూటికల్స్. ఎస్పెషలీ యుఎస్కి హైయెస్ట్ డ్రగ్స్ ఎక్స్పోర్ట్ చేసేది నాన్ పేటెంటెడ్ డ్రగ్స్, అంటే ఫార్ములా లైసెన్స్ లేకుండా ఎక్స్పోర్ట్ చేసే డ్రగ్స్ ఇండియా నెంబర్ 1. సో మన సిప్లా కానీ, సన్ ఫార్మా కానీ, రెడీస్ కానీ మన 30% ట్రేడు యుఎస్ నుంచి వస్తుంది. సుంకం పంచడం వల్ల ఫార్మా రంగం కూడా తీవ్ర ప్రభావం చూపనుంది. మొబైల్ ఫోన్స్ అండి, ఎలక్ట్రానిక్స్. సో యాపిల్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టడం వల్ల యుఎస్లో వాడే స్మార్ట్ ఫోన్స్లో అత్యధిక ఎక్స్పోర్ట్ చేసేది ప్రస్తుతం ఇండియానే. సో ఆ టారిఫ్ పెంచడం వల్ల యాపిల్ ఇక్కడ ప్లాంట్ని తీసుకెళ్ళి వేరే కంట్రీలో పెట్టే అవకాశం ఉంది. అది చాలా ప్రమాదకరం ఉంది. ఫిఫ్త్, ఇప్పుడు ట్రంప్ ఏమన్నాడంటే ఓన్లీ టారిఫ్ 25% కాకుండా రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి దాని మీద కూడా స్పెషల్ టారిఫ్ వేస్తానన్నాడు. సో ఇండియా ప్రస్తుతం మన ఆయిల్ ఇంపోర్ట్స్లో 37% రష్యా నుంచి వస్తుందండి. 37% రష్యా నుంచి రావటం వల్ల అక్కడ టారిఫ్ వేయటం వల్ల మనకి చాలా తీవ్ర ఆయిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ హిందుస్థాన్ పెట్రోలియం కానీ, ఇతర గవర్నమెంట్ సంస్థలు కానీ, రిలయన్స్ కానీ రష్యా నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. మన ట్రాన్స్పోర్ట్ వ్యయం పెరుగుతుంది, దానివల్ల నిత్యావసర వస్తువులు కూడా పెరుగుతాయి.